మానకోట నగరంలో మానకోట నగరం వచ్చిన పిల్లగాడు రామేశ్వరం భవనాల ముందుకు ఎప్పుడు వచ్చిండ అమ్మా వీరు వచ్చావా నాన్న వీరచ్చేనా ఉన్నారు మోసాలు గురించిగా వచ్చిండు పట్టుకో మంగళ పట్టుకో అయ్యో మరి సాగర బాధపడతారు కావచ్చు అయ్యో రామ 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 మా ఎరుడు మావరు ఏ దేవుడు గుడిపిలో నీ బాంచని రాయన్న రాయన్న దేవివరాను ఇంటి ముందు ఎప్పుడు ఏరా వచ్చిందో ఏందిరా పిచ్చి పిచ్చి చూస్తాను నీకు మాట్లాడు ఏమైందిరా అమ్మా గుడిసెల పొల్ల ఆ పొల్ల ఎంత ముద్దుకున్నది ఆ పొల్ల ఎంత బాగున్నది ఆ పొలం ముసరుగుంది వాడు కాలి కాలి మా వద్దురా తోలకురా అంటే బాయిల కప్పు తోసి వాడు వాడికి వాడు మాట్లాడుతున్నాడు అది వాట ఏదో శక్తి అన్నట్టున్నది ముడకడుకో ఏం చెప్తావు కరెంట్ వేస్తే కరెంట్ పోతుంది అవా కానీ ఒక మాట కొడుక ఏంద్రా నీకు నువ్వే మాట్లాడుకుని ఏమైందిరా కానీ ఒక్క మాట ఒక్క గుడిసె ఉన్నది ఆ గుడిసెలో 30 పిల్లలు ఉన్నారు ఆ పొలగా లెవెల్ కాదు వర్తన ఈ నగరం దశాపతి రాదు భార్య వసుంధరాదేవి వాళ్ళకి అన్న పిల్లలు ముగ్గురు జయమాల వనమాల రూపమాల ఎవరైతే పొలని గత నచ్చిందా ఆ పొల్లని నేను చూసిన ఆ పొల్లని చూసినా చేసుకుంటే ఆ పొలని లగ్గం చేసుకుంటే లేకపోతే నేను లగ్గం చేసుకోను అయితే కొడుక 75 లక్షలు వరకట్నం ఇస్తే అయిపోయి ఏమైనా బిడ్డ ఎవరైతే ఎట్లయితే 75 లక్షలు ఇస్తే 75 లక్షలు 75 లక్షలు వాళ్ళు ఇచ్చేది ఎక్కడిది నేనే అన్నా 7 కోట్ల రూపాయలు ఎగిరిస్తానన్నా గుండె బుద్ధుడి ఎవరు అంత కొడుక ఓ కొడుకో ఓ బిజో ఓ ఫోరే మందుపోయో దాని అదే కొడుక మన ఊరమ్ముడు ఏందా పేరమ్ముడు ఏందా రాజ్యతే తమ్ముడు ఏందో కొడుక నీకు ఏ పిల్లని తీసుకొచ్చి 75 లక్షలు కాలకరం నీకు ఏ లెక్కర బిడ్డానికి ఎందుకు బాధపడతాను దబ్బరా పోరి చెయ్యమని నువ్వు నాకు లగ్గం చెయ్యకపోతే ఈ ఊళ్ళో వాళ్ళకు లగ్గం లేదు అవ్వ నాకు లగ్గం లేదు బయలుపడి నేను తత్తా నువ్వు ఆ పని చేయకపోతే నా బయలుపడి నేను తత్తా సత్తరణ గుంజిగాడు వాడు బెదిరింపు సత్తరణ గుంజి అన్నాడు పట్టుకున్నాడు లంచకొడుకు నేను పోతా 75 లక్షలు అంతే వరకట్ట వచ్చగానే కొడుకు పెళ్లి చేస్తా కాలకర ఎలకర గట్టి సత్తాడు ఎన్నడు దావాడితే బెదిరింపురా ఏం చేయాలి రాజకోడి వీడో వాడు మన అట్ట ఏం చేయాలి రాజకోడి వీడు పడతాడు రామేశ్వర రాజా లగ్గం చేస్తావా ఆ పొలకి ఎత్తారు ఆ పొలనే కట్టే పడితే ఇక అయ్య కట్టే పడితే ఇక అవరే ఊకచ్చే గుడ్లు మీద
చెయ్యరు చూస్తా అది నేను పెళ్లి చేసుకుని అదేం సుఖపడుతుందో అదేం ఆయపడుతుందో నేను చూడ బట్టలు బిగాత బట్టలు ఇవ్వండి ముండాటలు లేకుండా ఎన్ని రోజులు ఇక్కడ సుఖపడుతుంది చూడ దాని అప్పుడు పెట్టి పప్పును పెట్టి పళ్ళను మంచి పెట్టి దాన్ని తప్పుతా మళ్ళీ 75 లక్షలు అరగడ్డ వచ్చి కదా మళ్ళీ కొడుకు మళ్ళీ మర్చిపోతా అయితే నాయన అవ్వ వాళ్ళు ఒక్క మాట అన్నారు కన్నవాళ్ళు లేకున్నా సాయంత్రం వాళ్ళు తీసుకురా నువ్వు మాట్లాడితే పొలగానే మాట్లాడితే అన్నారు అవ్వ మనం అక్కడ పోవాలి పోయి ఆ పొలని మీరు చూడాలి మీరు రాకుంటే మీరు ఓ రాదు అబ్బో అట్లుండదు నువ్వు అర్థమైతే కూడా నువ్వు రావాలి రమ్మన్నది కానాడు సాయంత్రం తీసుకున్నాడు పిల్లగాడు రామేశ్వర మహారాజు చూడు మావ కాళ్ళు దేకుతానయి అదే 75 లక్షలంటే మావ ఒక్కటే ఉరుకుడు డబ్బు లేకపోతే మావ కాళ్ళు దేకుతానయి అమ్మని తీసుకొని సాధన వల్ల తీసుకొని రామ రామ తీసుకొస్తాడు గుడిసెకాడ తెచ్చపతి రాదనుకున్నాడు వాళ్ళు ఉన్న సిరివంతులు ఆయే వాళ్ళు అత్తే ఎద్దమంటే నా ఇంట్లో ఒక్క సాపన్న లేదాయే అరడాకులు కొట్టి కట్టిండు ఆగిలంత మర్చినాడు అరడాకులు కొట్టి ఆగిలంత వచ్చిండు దిశపతి మహారాజు ఏద్దామంటే ఓ సాప లేదు ఓ పీట లేదు అరడాకులు కట్టి ఆగిలు వరిచిండా అమ్మా ఇదే గుడిసే ఈ కూర్చో ఇక ఇంత బతుకు ఆకలి కూర్చుంటా ఇంత చుట్టాలు ఇద్దరు పోతుంది చూడు అయ్యా కట్టేవాళ్ళు కట్టింది అని అడాగల మీద కూర్చున్నారు ఇది ఏమియో పీటలే సాపలేదు దాని గురువుడు అదే గురుగుతాడు గాడు దిశపతి రాదు అన్నాడు బిడ్డ జయమాల మరి సాధన వాళ్ళు వచ్చిండు బిడ్డను మంచిలో పట్టుకొచ్చాడు పెట్టేస్తే వాళ్ళు నేను చూస్తారు బిడ్డ అన్నాడు అప్పుడు ఆ బిడ్డ మాత్రం జయమాల మరి తన్ని మాట వినది జాలి చెంబులో నాట మాత్రం ఉత్కాలు పట్టుకున్నది మరి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇచ్చి వస్తానని ఆ నీళ్లు పట్టుకున్నది బిడ్డ జయమాల వాణి శ్రీ నీలవేణి వనియలోచని వాణి శ్రీ నీలవేణి వనియలోచని వనియలోచని కుమారు ఆడిబాలను జయమాలరా బాలవేణి కత్తిరారి ఆడిబాలను బాలవేణి కత్తి ఆడుకుంటా పడితే నాలుగు అందంగా ఉండాలి బుక్ అందరికి గొప్పగా ఉండాలి అలా చెప్పాలి ఏమన్నా ఉన్నది నాకు నచ్చలే నాకు నచ్చలేదా కోరిక ఏమందం ఉన్నది ఆ పోరు ముక్కందం గొప్ప నాలుగు అందం పెళ్లి పెళ్లి చేయాలి చూస్తా చూడమ్మా రాగా ఇవి బ్రాహ్మణులు తీసుకొచ్చింది అయ్యా పొల పేరు జయమాల పొలగాని పేరు రామేశ్వర మహారాజ్ అని లగ్గం కోటి పెట్టవంటి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం తారి బయలు ఆదివారం గో గంధర్వ లగ్గవాని లగ్గం కోటి లగ్గం కోటి వేసుకుని రామేశ్వర మహారాజు వెళ్ళిపోయింది 7 కోట్ల రూపాయలు పంపించిండు 7 కోట్ల రూపాయలు పంపిస్తే
దశపతిరాజు అనుకున్నాడు ఇది నా అల్లుడు సొమ్ము, ₹1 నా ఖర్చుకు నేను వాడుకోవాలి, ఈ సొమ్మంతా నా బిడ్డ పెళ్లికే పెడతా అని ₹1 వాడుకోకుండా దశపతి మహారాజు ఆ అడవిల గుడిసె కాడ పెళ్లి పందులు ఏమిస్తా ఉన్నాడు. గంటల రోజు కడతాడు ఇక్కడ రామేశ్వరం పెళ్లి కొడుక తయారు చేసుకొని కొడుకు తయారు చేసినవా ఓ నిద్రపక్కరా నాడు పెళ్లి పోదాంపా పెళ్లి అని కొడుకుని పెళ్లి కొడుక తయారు చేసుకున్నారు. అయ్యో పాట నేడకు పెట్టాను తోడు మరలు నేడే ఉన్నాయి, చాలు శిరాలు నేడే ఉన్నాయి, తోడు మరలు చాలు చెల్ల కడ దిగులు మగిలా ఇండ్రు ఎదురుకున్నారు. శనివారం మాపడి అత్తగారు ఇల్లు ఎప్పుడు నిండుకున్నా ఆ జయమాలకు నువ్వు రామేశ్వర మహారాజుకు ఆ ఆదివారం నాడు వాళ్ళు లగ్గాలు చేస్తారమ్మా, లగ్గాలు చేస్తున్నారు. జయమాలకున్న వనమాలకు లగ్గం చేసి లగ్గం చేసినాక దశపతి రాజు నువ్వు వసుంధరాదేవి అనుకున్నా. దశపతి రాజు కుమిలిపోతాడు. వసుంధరాదేవి వచ్చి ఏందయ్యా బిడ్డ పెళ్లి అయింది సంబరంగా ఉండాలి గాని నీలో నా బాధ కలుగుతుంది, నీ గవ్వలాంటి కళ్ళకు రవ్వలు రవ్వలు చిరుకులు ఆడుతారు ఏంది నాదంటే, బామా నేను ఏమని చెప్పండి, ఏ బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటికి దాగదోలేటప్పుడు బాపు నేను పోతానంటే తండ్రి 5 ఉంటే 5 చేతులు పెడతాడు బిడ్డ చేతులు, 10 ఉంటే 10 బిడ్డ కొంగు కడతాడు, 100 ఉంటే 100 బిడ్డ కొంగు గట్టి పోయిరా బిడ్డ అంటాడు. ఇవాళ నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నేను పోతాన్నా బాపు అంటే నా బిడ్డ చేతిలో ఏం పెట్టాలి నేను, ఇక నా బతుకు పాడు వాడా బాబా వసుంధరాదేవి ఓ బాబా నా బిడ్డ వచ్చి అదే ఓ బాబో నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నాయన నేను పోతానంటే నేను 5 ఉండేపటికే 5 చేతులు పెడుతున్నా, 10 ఉండేపటికే 10 నా బిడ్డ చేతులు పెడుతున్నా, నేను ఏమిలో నీ తంత్రుని నేను బామ వసుంధరాదేవి ఓ బామా నా బిడ్డ కొంగ నేను 5 కట్టన్నా నేను 10 కట్టన్నా ఓ వస్తుంటే వసుంధరాదేవి అన్నది. అయ్యా నువ్వెందుకు బాధపడతాను, మనం గోవర్ధనగిరి నగరం ఉన్నప్పుడు షావుకారి కులం నీకెరక నీ కులం షావుకారి కెరక, షావుకారి దగ్గర పోయి సోడు ముత్యాలు అరసోడు వరాలు అప్పు తెస్తామన్నదో ఆ బిడ్డ కొంగులు అల్లుని కొంగుల వచ్చి సాగదొల్దామయ్యా అన్నది. రే సరే బిడ్డ మీరు సాగుండ్రి తయారైంది కదా మేము మల్లత్తం బిడ్డ వచ్చినాక మీరు ఓతులు అన్నాడు దశపతి రాజును వసుంధరాదేవి దబ దబ బయలు వెళ్ళిళ్ళు గోవర్ధనగిరి నగరం వచ్చి అయ్యా సాగుకారి అంటే అయ్యో బిడ్డ దశపతి రాజు బాగున్నావా బిడ్డ, వసుంధరాదేవి బాగున్నావు తల్లి వసుంధరాదేవి బాగున్నావు సార్, ఎందుకు వచ్చారు నాయన? కానీ అయ్యా మేము అడవిలో గుడిసేసుకొని బతాను, నా పెద్ద బిడ్డ జయమాల పెళ్లి చేసిన చల్లగా బతకాలి బిడ్డ, ఎందుకంటే భూమి మీద పుట్టినందుకు నీ బిడ్డ పెళ్లి చేసినావు బిడ్డ ఓ పేరు నా బిడ్డ పెళ్లి చేసినా గానీ నా బిడ్డ నేను పోతానంటే నా దగ్గర 5 లేవు 10 లేవు, నువ్వు ఒక్క సోడు ముచ్చాలు అడు సోడు వరాలు నువ్వు ఇచ్చినావు అనుకో అయ్యా అవి ఉంటపోయి నా బిడ్డ కొంగులో వస్తా, ఒక్క సోడు ముచ్చాలు అడు సోడు వరాలు నాకు అప్పియ్యవయ్యా. ఉన్నదా జాగున్నదా నీకేమిటి బయటికి ఓ ఇల్లు ఉన్నదా ఇరుబాటు ఉన్నదా షావుకారు అప్పిస్తుడు ఎట్టిస్తాడు పచ్చ చేతుకొని ఇస్తాడు పచ్చ చేను నీకు లేదు, నీకేమిటి బడికి ఇవ్వాలి, నీకు చేను లేదా తిరగలే పూలే చాలే ఆయన ఇల్లు లేదా, నువ్వే అడిగిన బతుకుతాను నువ్వు ఎట్లా అప్పు కడతావు నీ మాటకి ఎట్లా చూపు అన్న గట్టి అప్పు కానీ ఒక్క మాట సావుకారి నాకు ఆయవనంగా ఇల్లు లేదు, నాకు ఆయవన్న భూమి లేదు, ఎక్కడంటే చేతిరుతావు నాకు ఆయవన్న పంటలేదు, కానీ ఒక్క మాట ఒకవేళ నేను నీకు అప్పు చెల్లగట్టన్నాడు నీ కింద జీతం ఉంటే కాదు
మీ అప్పు తీరుతాం గాని నీ బాగిల వాడి మేము చావం నాయన అన్నాడు. సరే అయిందని కాయం పెట్టారు ఏడాది వరకు ఏడాది వరకు సాగుగారి అప్పు కట్టకపోతే నీ కింద జీతం ఏ పని చెప్తే పని చేయాలి. ఏ పని చెప్తే నేను ఆ పని చెప్తానయ్యా. ఆయన కాగితం రాసిరు కాగితం మీ భార్య భర్త సంతకం పెట్టమన్నా భార్య భర్తలు సంతకం పెట్టిరు సోడు ముత్యాలు అరసోడు వరాల పెంచింది. ఏడాది వరకు మీ అప్పు చెల్లె కడతాం లేకపోతే జీతం ఉంటామని సోడు ముత్యాలు అరసోడు అప్పు అట్టుకొచ్చి ఆనాడు గుడిసెకాడికి వచ్చి అరసోడు వరాలు అన్ను కొంగున వచ్చి మరి సోడు ముత్యాలు బిడ్డను మత్తగండి ఓదు అని బిడ్డను సాగదోలుకుంటా రామ 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 బిడ్డను ఆటల్లో పాటల్లో రామ అవగారు ఇల్లు బిడ్డ వంగి కట్టలు ఏజలు ఎత్తగారు బిడ్డ నీడల్లో నిమ్మల్లో రామ నీడలు నిమ్మలు తల్లిగారిల్లు నిలిపి కట్టం ఏజలు ఎత్తగారిల్లు చీరలు చారలు అవ్వగారిల్లు శృంగారం ఉండేది అత్తగారిల్లు ఏడు మరలు దాని చెరువుల కాడికచ్చి బిడ్డ నేను ఇక ఉంటాను అల్లుడా రామేశ్వర మహారాజా అల్లుడా రామేశ్వర మహారాజా అల్లుని తీసుకొచ్చి బిడ్డ రెక్క తీసి అల్లుని చేతులు పెట్టిండు అల్లుని కాళ్ళ మీద అల్లుడ రామేశ్వర రాజా నేను నీ ఊరు చూడలేదు నీ పల్లె చూడలేదు రామేశ్వర మహారాజా నా బిడ్డను నిలిచిన నీ చేతులు పెట్టిన నువ్వు కోపం వచ్చి నా బిడ్డను ఒక్క దెబ్బ కొడితే నా బిడ్డకైనా అన్నాలుండేపటికే అన్నతోటి బిడ్డ బావ కొట్టిందని బిడ్డ చెప్పుకుంటాదా నా బిడ్డకయ్యా అన్నదమ్ములు లేరు కొడుకుల కన్నోని నేను కాదు నాయనా నేను ఆడపిల్లల కన్నా ఇక తండ్రినున్నా కడుపుల దయ ఉంచి నా యొక్క బిడ్డ కొట్టకుంటాను ఇక తిట్టకుంటాను నా బిడ్డను చదువుకోవు అల్లుడి కళ్ళ మీద వరిగిండు బిడ్డ రావే బిడ్డ బిడ్డ జయమాలా బిడ్డ ఉన్నదని ఏ ఒక్కనాడు నీ ఇంటికి బిడ్డ నేను రాను బిడ్డ నాయనున్నాడని నా ఇంటికి నువ్వు రావద్దు బిడ్డ ఎన్నడూ రాకున్నా నేను చచ్చిన నాడు ఒక్కనాడు బిడ్డ నువ్వు వచ్చి బిడ్డ దానం చెయ్యపోతే దాని చచ్చిరాది సరగమందది బిడ్డ నేను చచ్చిన నాడు ఒక్కనాడు వచ్చి దానం చెయ్యే బిడ్డ బిడ్డ చెయ్యవాడా బిడ్డ కాళ్ళ మీద తండ్రి వరిగినాడు కాళ్ళ మీద మణి తండ్రి ఒక్కొక్క మాట కంటే బిడ్డ చెయ్యమాల పశు బట్టల భైరవ కళ్ళ బ్రహ్మములతోటి బాసింగలతోటి ఉండది ఓ నాయన నా కాళ్ళ మీద ఒరిగినవు బాబు అత్తగారింటి ఒక ముందు నాయన తులతంత ముక్కల కంకంత రాయేసినట్టు ఎన్నడు రాకుండా బిడ్డ నేను చచ్చి ఒక్క రోజు వచ్చిన నవతల వారేసుకో తొలుసూరు బిడ్డ నువ్వు పెద్దదాని అయ్యకాసరైన మొగోని లెక్క బిడ్డగా ఒక్కనాడు రమ్మంటే తండ్రి ముఖము చూసింది ఓ నాయనో నీ సావెట్ట కోరుకున్నావు నువ్వు చచ్చిపోతే మాకు పెద్ద దిక్కెవరు నాయన నీకు సవన్నమాట నోటికెత్తావా తిల్లి నువ్వు చచ్చిపోతే మాకు పెద్దవారు నాయన మనం రాత్రి ఇంట పుట్టినాం
రాత బుచ్చగల్ల రాత వచ్చింది ఇయ్యాల అడవిలో అక్క తినే పండ్లు బలలు తినే గజమరాక వచ్చింది నాయన చచ్చిన వాళ్ళు ఎవరికని పిత్తలు ఇవ్వల్లడి రోజున ఈ చీరవారి విన్నల్లా తండ్రి రాయలింగు ప్రాణం పోయి ఈ అడిగి 11 రోజుల పొద్దుగడ తంది ఆ తండ్రి వాళ్ళ కనిపిస్తుండ ముగ్గురు బిడ్డలు 11 రోజుల బట్టి బిడ్డను మాత్రం రోజవ్వ బిడ్డ రామవ్వ బిడ్డ పద్మవ్వ వాళ్ళ కొడుకు రాజయ్య అయ్య పదం పాడతచ్చు ఓ బిడ్డ ఏడవ కుర్చే బిడ్డ నేను అయ్యను లేనా మీకేం బాధ బిడ్డని వాళ్ళ కన్న తండ్రి ముగ్గురు బిడ్డలతోటి జీర చెప్పుతున్నా చెప్పుతున్నాడా వాళ్ళ భార్య రాజవ్వ భర్త పడం పడుతుంది అయ్యా నువ్వు నేను ఉన్న రోజు నువ్వు మొగోని అట్టట్ట తిరిగత్తే ఆ కటల్లా దాటితే అయ్యో ఆకలి అవుతుంది కర్రాపాయనని కలమల్లా కూర్చుండి నువ్వు వచ్చినాక రాదో నీకెదురుగా వచ్చి నీ కాళ్ళకు నీళ్ళిచ్చి ఎప్పుడు తిన్నావో నాదా రమ్మని భర్తను కూర్చుండే పెట్టి రాజవ్వ అలాగడిగి అన్నం పెట్టి ముందల కూర్చుడు ముచ్చిడి చెప్పి బుక్క ఒక్క మాట కట్ట సుఖపడి కన్న తల్లి లెక్క కడిపిసారిచ్చి రాజవ్వ భర్త కన్నం పెట్టిన తర్వాత అదే ఎంగిలి గంతవన అన్నం వేసుకొని ఆ తల్లి బుక్కెడు తిన్నది ఈ 11 రోజుల బట్టి రాజవ్వను తిన్నవా నువ్వు ఉన్నవాని ఏ తల్లి వందలిస్తుంది ఏ తల్లి వందలిస్తుంది ఓ రాజలింగం ఎల్ల నా కుడి బుధాని ఊరిపోతివా నా నెత్తలని తరపోతివయ్యా నా ఇదతన నెత్తకపోతివి ఒక్క కొడుకుని కన్నా ముగ్గురు విద్యనే కన్నా ఇయ్యల నువ్వు జంట వచ్చి పోతివి నువ్వు ఎన్నడతానా నీతో చూడాలి ఇయ్యల నా బాని బాగి తీరిపాయన నీ జంటరా జంట వాసిపాయ ఓ భార్య రాజవారి ఒక్క కొడుకు ముగ్గురు విద్యలు ఊరి కొడక రాజన్న ఇయ్యాటికి నీ అయ్య బాగి తీరుతుంది విద్యో ఇక రేపు తెల్లారితే మాత్రం నీ చుట్టాలు నీ బంధువులు ఎవరింటికి వాళ్ళే పోతారు ఇక నీ ఇంటికి కానీ నీ పిల్లలు నీ భార్య నీ అవే ఉంటది రాయన వారి కొడుక నీ పిల్లలు నీ భార్య నీ ఇంట ఉంచే ఈ కొట్టవంతా ఇంట్లోకి గల వల్ల కూర్చుండి నీ అవ్వ నా భర్త లేపాయ నేను ఒంటి వచ్చి అయిపోతి గలవల్ల కూర్చుండి గుచ్చి కుక్కోలే నీ అవ్వ ఎడుచుకుంటే కూర్చుంటుంది నన్నెవ్వరు మందలియారాయరని చిన్న పోయి కూర్చుంటే పొద్దుగాల లేచి నీ అవ్వ దగ్గరికి వచ్చి ఓవని ఎందుకు తిన్నవేనే నీ గవ్వలాంటి గల్లకు రవ్వలోనే తిరుగు నడుపుతుంటావు అయ్యదావంగన బలగం పెయ్యిండ్రా నీ కన్న కడుపు లేదా అవ్వా నేను మగబాయి కానీ నన్ను కనలేదా నన్ను పెంచలేదా పెంచలేదా పెద్ద అయ్యలేదా నాకు పెళ్లి అయ్యలేదా అవ నువ్వు కనుకుంటే ఈ లోకాన్ని నేను చూస్తురా నేను కొడుకులు లేరా అవ్వ నాతోటి బుక్కెడు తిందురా అవ్వ అని నీ తల్లి దగ్గరి పోయో ఎవరు మందాలితే ఇక నా మీది అవ మర్చిపోతాది అది నీ అవ దగ్గరికి పోకుంటే నా కొడుకు ఏ పాపం చేసిన నా కొడుకు భూములు సంపాదించలేదా జాగ్రత్త సంపాదించలేదా ఈ ఇల్లు కట్టలేదా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యలేదా నా కొడుకు నన్ను మందలియ్య పాయాలని నా పొడువ గడిగచ్చి నా బతుకు నా కన్నా కొడుకు నా కొడుకు నా దగ్గర గత్తలేను నేనెవరింటికి పోవన్నని నా పొడువ గడ కూర్చుండి కొడుకు మీ అమ్మ పెడతాయిరా అయ్యా అయ్య నువ్వు తప్ప కొడగా మీ అమ్మకు బలగా బలగమెవ్వరు విజో నా కొడక రాజన్న నలుగురు కొడుకుల కన్నా వింటే ఒక్కో కొడుకునే కన్నా నువ్వు ఒక్కడివి కాదంటే వింటో మీ అమ్మ అబ్బాయే చెరువే కదంటవి ఒరి నాయనా మీ అమ్మ బతికినన్ని రోజులు బుక్కెడు పువ్వనే మరట మాత్రం కట్టబట్ట బుక్కెడు పువ్వ భూముల్ని కాదు జాగల్ని కాదు ఒరి నాయనా బుక్కెడు పువ్వ చల్లగుండా
కుక్క తిన్నవే మడి తిన్నవా తెల్లారితే పాచిపోతే పెట్ట పొంద పాలు బిడ్డ కన్న కొడుకు కొడుక అన్న బిడ్డ లెక్కని ఎవరు సుఖమ్మని నాయన గీతండి చెప్పలేదా ఓ నాయన నీ